హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్ విషయానికి వచ్చేస్తే మేము మా రిలేటివ్స్ మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం అనమాట. కరీంనగర్ దగ్గరలోని మానకొండూరుకి అయితే వెళ్తున్నాము. అక్కడ ఒక ఫంక్షన్ హాల్లో అయితే మ్యారేజ్ జరగబోతుంది. సో ఇక్కడ మానకొండ చెరువు అయితే చూపిస్తున్నాను మీకు. చెరువు అనేది చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ. అండ్ ముందట చిన్నగా పార్క్ టైప్లో అయితే కట్టారనమాట పిల్లల కోసం. ఇలా టామ్ అండ్ జెర్రీ ఇలా కొన్ని చైర్స్ అలాంటివి అయితే కట్టారనమాట. ఫొటోస్ దిగడానికి చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు ఇదే దారిలో వస్తుంటాం వెళ్తుంటాం, కానీ ఎప్పుడు ఆగలేదు. ఎప్పుడైనా ఆగి దిగుదామని అనుకుంటే ఏదో ఒక పని అయితే ఉండేదన్నమాట. సో అందుకోసమని ఆగేవాళ్ళం కాదు. సో ఇప్పుడు ఇలా అయితే కుదిరిందనమాట. అందుకే అంటారు కదా, ఎప్పుడు జరిగేవి అప్పుడు జరుగుతాయి, దేనికైనా టైం రావాలి అని అంటుంటారు కదా. సో అనుకోకుండా అయితే ఇలా ఆగి పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసాం, కొన్ని ఫొటోస్ దిగాం, చిన్న వీడియోస్ అయితే తీసేసుకున్నాం అనమాట. హ్యాపీగా అయితే అనిపించింది. ఇక్కడ చెరువు అయితే చాలా పెద్దగా ఉంటుంది. మానకొండ చెరువు అని అంటారు. ఇది చాలా పెద్దగా అయితే ఉంటుందన్నమాట ఈ చెరువు. సో దగ్గరలో ఉన్న వాళ్ళు లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక కామెంట్ అయితే చేయండి కంపల్సరీగా. అండ్ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉంటాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీ దాకా వచ్చేస్తాయి. నేను ఇలా వీడియో పెట్టగానే అలాగా మీరు చూసేయచ్చు అనమాట హ్యాపీగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చైర్ లాగా కూడా కట్టారనమాట. చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా మేము ఇక్కడ ఉండే వరకు 11 ఆ టైం అయిందనమాట. ఆ టైంలో చూస్తున్నారు కదా, ఎండ అయితే ఎంత విపరీతంగా కొడుతుందో. సో ఎండాకాలం వచ్చేసిందని అయితే అనిపిస్తుంది. ఇప్పుడే ఇంత ఎండలుగా ఉంటే ఇంకా మే వరకు ఎలాంటి ఎండలు ఉంటాయో అని అయితే అనిపించింది అనమాట నాకు. చాలా ఎండగా అయితే ఉంది ఆ రోజు. సో కొన్ని ఫొటోస్ అయితే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. మంచిగా అయితే అనిపించింది. ఇంకా ఈ కోరిక కూడా తీరినట్టే. సో ఇంకా అక్కడ నుంచి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా, ఫ్లెక్సీస్ అయితే కట్టి అన్నీ రెడీ అయితే ఉన్నాయి. బట్ పైన అయితే ఎవరు లేరు. సరేలే ఇంకా పిల్లలన్నా తీసుకెళ్ళి కూర్చోబెడదాము, ఎండ బాగా ఉంది కదా అనేసి అయితే పైకైతే వెళ్ళామన్నమాట. మేము పైకి వెళ్ళి ఇంకా అక్కడైతే కూర్చున్నాము. అన్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అన్ని వంటలు చేయడం ఇదంతా కూడా అప్పుడే ప్రిపేర్ చేస్తున్నారనమాట. కొంచెం లేట్గా అయితే అయింది పెళ్ళి. చూస్తున్నారు కదా, ఫంక్షన్ హాల్ అయితే ఎంత బాగుందో, మంచిగా డెకరేట్ అయితే చేశారనమాట. పెళ్ళి అండ్ రిసెప్షన్ రెండు కూడా ఒకే దగ్గర పెట్టుకున్నారు. ఈ మధ్యన అయితే అందరు ఇదే ఫాలో అవుతున్నారు. పెళ్ళి అండ్ రిసెప్షన్ రెండు కూడా ఒకే దగ్గర పెట్టుకుంటారు. అన్నీ ఆలోచించి చూస్తే ఇదే బెస్ట్ ఏమో అని నాకు కూడా అనిపించింది. ఇంకా వీళ్ళిద్దరైతే కూర్చున్నారు ఇక్కడ. మీ అందరికీ హాయ్ చెప్తున్నారు, మీరు కూడా చెప్పేసేయండి మరి. మేము కూర్చుని ఒక 10-15 మినిట్స్కి అయితే అందరూ చుట్టాలు అయితే రావడం అయితే స్టార్ట్ చేశారనమాట. అందరూ వచ్చిన తర్వాత పెళ్లి కూతురు వచ్చింది. పెళ్లి కూతురు తర్వాత పెళ్లి కొడుకు అయితే వచ్చారనమాట. మనము పెళ్ళి ఫంక్షన్ హాల్లో చేసుకున్నా లేకపోతే ఇంటి దగ్గర చేసుకున్నా కానీ పెళ్ళిలో ఉండే సాంప్రదాయం పద్ధతులు అన్నీ అయితే మనం పాటిస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ కూడా అంతే. ఫంక్షన్ హాల్లో అయినా సరే బామర్దులు రోకలి అన్నది అడ్డం పెట్టడము, బామర్దులు ఎత్తుకొని తీసుకురావడం, ఇవన్నీ కూడా చేశారనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడైతే వాళ్ళిద్దరి ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా వేశారనమాట స్క్రీన్ పైన. అది కొంచెం చూసుకుంటూ కూడా ఉన్నామన్నమాట మేమందరం కూడా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చే వరకు అయితే చూస్తున్నారు కదా, ఇక్కడైతే బామ్మర్ది ఎత్తుకుంటాడనమాట. సో అది కూడా ఇక్కడ క్లిప్పింగ్ అయితే ఉంటుంది చూడండి. సో వీళ్ళిద్దరి జంట కూడా చాలా మంచిగా చూడముచ్చటగా అయితే ఉందన్నమాట. సో బోత్ ఆఫ్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో ఇదండి మన వ్లాగ్ నచ్చిందా? నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ ఒపీనియన్ అన్నది కామెంట్ సెక్షన్లో యాడ్ చేసేయండి. సో మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.